హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే రెసిపీ వచ్చేసి టమాటా రసం అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఒక 3 టమాటీలైతే ఒక పెద్ద సైజ్ టమాటీలైతే నేను తీసుకున్నాననమాట. తీసుకొని పైనున్న తొడుమునైతే తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలాగైతే ఒక బాండీలోనైతే టమాటాస్ వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలాగైతే ఉడకబెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా టమాటీలయితే మెత్తగా ఉడికిపోయాయనమాట. ఉడికిపోయాక పైనుంచి తొక్కుంటుంది కదండీ! ఆ తొక్కయితే తీసేయాలనమాట. నేనైతే చూపించడానికి మాత్రమే వేడి మీద తీస్తున్నాను. చల్లారిపోయాక తీసుకుంటే సరిపోతుంది. చల్లారిపోయాక నేను ఇలాగైతే టమాటీ తొక్కనైతే తీసేసి మిక్సీ జార్‌లోనైతే వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకున్నాననమాట. పట్టేసుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలోనైతే ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అయితే మిరియాలు, ఒక స్పూన్ అయితే ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి గూడా వేసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాననమాట. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి గూడా వేసుకున్నానండి. వేసుకొని ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఎల్లుల్లిపాయలు గూడా దంచేసి వేసుకున్నానండి. దంచేసి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక టమాటా గుజ్జునైతే వేసేసాననమాట. ఇలా వేసేసుకున్నాక అందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు, ఒక స్పూన్ అయితే కారం, ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకొని నా దగ్గరైతే రసం పొడి ఉందనమాట. రసం పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా బాగా కలుపుకొని అందులోనే వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసేసుకొని పైనైతే ఇలా కరివేపాకు వేసుకున్నాననమాట. బాగా మరిగిపోయాక లాస్ట్‌లో దించే ముందయితే కొత్తిమీర అయితే వేసుకున్నానండి. వేసుకొనైతే దించేసాననమాట. దీంతో పాటు మనం ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఆమ్లెట్ తిననండి. అందుకే సగ్గుబియ్యం వడియాలతో అయితే ఇలాగ రైస్ పెట్టుకొని తింటున్నాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని ఇంతవరకు చూస్తే మాత్రం నా వీడియో అయితే నచ్చినట్టే అనిపిస్తుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే వెళ్ళండి.